గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను ఎప్పుడు ఉద్యమంలో అర్జునగుట్టలో పుణ్యతీర్థాల పురస్కారాలకు నేను అమ్మ ప్లస్ సారు ముగ్గురం ఒకే కారులో పోయినాం. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నన్ను నీళ్ళలో దించి ఏమన్నానంటే, మొక్కుకో, నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నా, ఈ గుడిలో మొక్కుకో, ఇక నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నా, గుడిలోనే నాకు ప్రమాణం చేశారు. అప్పటి నుండి అంటే గత 15 సంవత్సరాలకెళ్ళి నేను ఎప్పుడైతే 2006లో పార్టీలో చేరిన అప్పటి నుంచి నాకు ఎమ్మెల్సీ వస్తుంది ఇస్తా అన్నారు. మధ్యలో నేను కార్పొరేటర్ని కాబట్టి మేయర్ నేను ఎన్నడూ అడగలేదు. నేను అడిగింది కేవలం ఒక ఎమ్మెల్సీ చట్టసభలే పోవాలనే ఆలోచన. ఆ రకంగా నాకు ప్రతిసారి బహిరంగ సభలో 40,000 50,000 ప్రజల బహిరంగ సభలో మహబూబ్ నగర్లో బై ఎలక్షన్స్లలో నన్ను ఇన్ఛార్జ్గా మహబూబ్ నగర్లో నెల రోజులు ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు రవీందర్ సింగ్ మన మధ్యన కూర్చున్నాడు, ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నా అన్నారు. మొన్న నేను మేయర్ దిగిపోయినాక స్వయంగా ముఖ్యమంత్రి గారు అందరు మంత్రుల ముంగట ఫిబ్రవరి 17th వారి జన్మదిన రోజు నాయన్ నరసింహారెడ్డి, పల్లె రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఇంకా మిగతా చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు అందరి ముంగట కూడా నీకు ఎమ్మెల్సీ ఇస్తున్నా, మార్చిలో నువ్వు ఎమ్మెల్సీ అవుతావు అన్నారు. ఉద్యమాన్ని తిట్టినోళ్ళు కేసీఆర్ గారు తిట్టినది కాదు, ఉద్యమాన్ని తిట్టిన వాళ్ళను కూడా ఈరోజు మీరు పక్కన పెట్టుకుంటున్నారు. నేనేమంటున్నా, మీపై రాళ్ళు కొట్టినా, మహబూబాబాద్లో రాళ్ళు కొట్టినా మన కౌశబ్ రెడ్డి ఏడికెళ్ళి వచ్చిండు, ఎందుకు వచ్చిండు? రాత్రికి రాత్రి రాజీనామా చేసిన వెంకట్రామరెడ్డి 24 గంటలలో ఎమ్మెల్సీ అయిపోయిండు. కేవలం 24 గంటల్లో కండవా కప్పుకోలేదు, మెంబర్షిప్ లేదు. నామినేషన్ మాత్రం కండవా వేసుకొని పోయి నామినేషన్ వేసిండు. అంటే 24 గంటల ఎమ్మెల్సీ ఏం అవసరం వచ్చింది? ఎందుకు ఇంత అవసరం వచ్చింది? ఎందుకు ఈ కారణంతో వచ్చింది? మీకు ఉద్యమకారులు లేరా? ఉద్యమకారులు మొత్తం ఉన్నదే ఉద్యమకారులు చాలా తక్కువ. ఇంకో విషయాన్ని కూడా మీ ద్వారా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రిలో మొన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, కొన్ని ఈక్వేషన్స్లలో కొందరికి ఇవ్వవలసి వస్తుందని పరిపాలన సౌలభ్యం కోసం. నేను అడుగుతున్నా ఈరోజు అడుగుతున్నా, ఉద్యమం చేసేటప్పుడు ఎందుకు ఈ కులాల ఈక్వేషన్స్ రాలే? సకల జనుల సమ్మె జరిగింది, కానీ కులాల సమ్మె మాత్రం జరగదుగా. సకల జనుల సమ్మెలో సకల కుటుంబాలన్నీ పాల్గొన్నాయి కాబట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. కానీ మరి ఎన్నికలు అయినాక, మీరు ముఖ్యమంత్రి అయినాక కులాల ప్రాతిపంగా ఈక్వేషన్స్ ఏంటి? పరిపాలనలో భాగంగా ఉద్యమకారులకు పరిపాలన కోసం ఉద్యమకారులకు కనుక ఒకసారి ఎన్నుకుంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలిస్తే తెలుపుతుంది. నా నామినేషన్ను తిరస్కరించే కుట్ర జరిగింది కాబట్టి నాకు సంతకాలు పెట్టిన నా ప్రపోజల్స్ను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నామినేషన్ పెట్టిన సంతకాలు ఫోర్జరీ అని చెప్పి నాపై ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారు నాకు నోటీస్ ఇచ్చిండ్రు. ఏంటంటే, నువ్వు ఫోర్జరీ చేసినావని. చట్టంలో ఉన్న సెక్షన్ 4 ప్రకారం దాన్ని చూసుకొని కొద్దిగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఎప్పటికైనా ధర్మం న్యాయం గెలుస్తుంది. వచ్చిన ఇద్దరు కూడా ఈ సంతకాలు మాయే. ఎమ్మెల్సీ ఎలక్షన్లో రవీందర్ సింగ్ పోటీ చేయడానికే మేము పెట్టినాం కాబట్టి మాకు తెలుసు ఈ సంతకాలు కూడా మాయే, మీరు ఏ చెక్ చేసుకున్నా చేసుకోండి అని చెప్తుంది. కానీ అయినా కానీ రిటర్నింగ్ ఆఫీసరు ఏకపక్షంగా 3 గంటలు ఇబ్బంది పెట్టిండు. 3 hours 3 గంటలు ఇబ్బంది పెట్టి చివరగా లాస్ట్ నామినేషన్ యాక్సెప్ట్ అనే పదానికి చెప్పడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.